అష్టోత్తర శతనామాలు సహస్రనామాలు జగన్మాత పేర్లనే కాదు, ఆ నామాలతో ముడిపడిన సద్గుణాలను చాటి చెబుతాయి. అవన్నీ ఉత్తముల లక్షణాలు కూడా. సర్వ విద్యాధిదేవతాయే నమః. అమ్మ అక్షరరూపిణి. అజ్ఞానానికి ప్రతీకలైన రాక్షసుల్ని సంహరించి జ్ఞానమే సర్వోన్నతమని చాటి చెప్పింది. నిరహంకారాయ నమః. ఆమె అహంకారానికి అతీతురాలు. త్రిమూర్తులు అహంకరించిన సమయంలోనూ తనదైన పద్ధతిలో ఆ ముగ్గురి మాయాపొరలను తొలగించింది. హంసవాహిన్యే నమః. హంస పాలను నీళ్లను వేరు చేస్తుంది. హంసవాహిని అయిన అమ్మకు మంచి చెడుల విచక్షణ అపారం. ధర్మనిష్టాయే నమః. దుర్గమ్మ నిలువెత్తు ధర్మస్వరూపం. మహారాక్షసులైనా సరే ధర్మం తప్పనంతకాలం వాళ్ల జోలికి వెళ్లలేదు. శుభ్రాయ నమః. తల్లి మనసు పరిశుభ్రం. కల్మషాలకు అతీతం. ఆమె గుండె నిండా ప్రేమే. అసురులకు సైతం మాతృత్వ ప్రేమతో ముక్తినిచ్చింది. వాణ్యాయ నమః. జగన్మాత వాక్కుకు అధిదేవతే. ప్రియభాషణను ఇష్టపడుతుంది. వాచాలతను గర్హిస్తుంది. స్వతంత్రాయ నమః. దేవి సర్వస్వతంత్రురాలు. ఎవరిమీద ఆధారపడదు. ఎవర్నీ యాచించదు. ప్రతిసారీ తనదే పైచేయి. నిస్సంశయాయే నమః. తన ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది. ఆచరణలోనూ అంతే ఖచ్చితత్వం కనిపిస్తుంది. పూర్ణాయ నమః. శాంకరి పరిపూర్ణతకు మారుపేరు. ఏ కర్తవ్యాన్ని అయినా లోపరహితంగా పూర్తి చేస్తుంది. తపస్విన్యాయ నమః. ఆ నిత్యానంద స్వరూపిణి సర్వకాలాల్లోనూ తపోముద్రలో ఉంటుంది. తపస్సు ఏకాగ్రతకు చిహ్నం.